తెలుగు టేస్ట్ బడ్స్కి స్వాగతం. ఈరోజు మనం అన్సాల్టెడ్ బటర్తో నెయ్యి ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఇండియాలో అయితే మనకి పెరుగు మీద మీగడ వస్తుంది కదా, ఆ మీగడతో చిలికిన తర్వాత వచ్చిన వెన్నతో చేసుకుంటారు. ఇక్కడ ఇది బయట రెడీమేడ్గా దొరుకుతాయి, సో నేను దీంతో చేస్తున్నాను. ప్యాన్ కొంచెం వేడైంది కదా, ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లోకి మూవ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మీరేం కదపవద్దు, ఇలాగే మొత్తం కరిగిపోయేంత వరకు వండివ్వండి. చూసారు కదా, ఇవి మొత్తం కరిగిపోయాయి, వెన్న మొత్తం ఇలా నురుగ్గా వచ్చేసింది. మనకు లోపల చూస్తుంటే ఇదంతా పసుపు రంగులో ఉంది. మనకి ఇది మంచి నెయ్యి రంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వాలి. మనం దీన్ని ఏం కలుపుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అడుగేం అంటదు. జస్ట్ మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఒక్కసారి నెయ్యి రెడీ అయిపోయిన తర్వాత ఎక్కువసేపు ఉందంటే మాడిపోతుంది, నల్లగా అయిపోద్ది. సో అదొక్కటే మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా, పైన నురుగంతా వెళ్ళిపోయింది, అంటే మన నెయ్యి ఒక సగం వరకు అయిపోయినట్లే. మీరు ఎప్పుడైనా నెయ్యి చేసుకోవాలనుకుంటే ఇలా వెడల్పాటి బౌల్ తీసుకోండి, లేకపోతే నెయ్యి మొత్తం పొంగిపోతుంది. సో మీరు జాగ్రత్తగా కొంచెం వెడల్పుది, కొంచెం ఎక్కువ స్పేస్ ఉన్నది తీసుకుంటే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. ఇంకొక 5 మినిట్స్లో రెడీ అయిపోద్ది. చూసారు కదా, నెయ్యి ఎంత మంచి రంగు వచ్చిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దీంట్లో ఒక కరివేపాకు ఆకు వేసుకోండి. కరివేపాకు ఆకు కానీ మెంతాకు కానీ వేసుకుంటే నెయ్యి చాలా కమ్మటి వాసన వస్తుంది. చూస్తున్నారు కదా, మన నెయ్యి ఇంకా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు చల్లారబెట్టుకోండి. ఇప్పుడు నెయ్యి చల్లారింది కదా, దీన్ని మనం స్ట్రైనర్తో సపరేట్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం అడుగున తుక్కంతా ఉండిపోతుంది, సో మనం దీన్ని స్ట్రైనర్తో సపరేట్ చేసుకోవాలి. ఇలా గాజు సీసాలోకి దీన్ని సపరేట్ చేసుకుంటే ఒక 2-3 నెలలు వాడుకోవచ్చు. అంతే, ఎంతో కమ్మని నెయ్యి రెడీ. మరిన్ని వంటల కోసం, వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టేస్ట్ బడ్స్.